హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను స్వీట్ కార్న్ తోటి క్రిస్పీ కార్న్ పిల్లలకి స్నాక్స్ ఐటమ్గా చేశానండి. ఇది ఎలా చేయాలో చూడాలంటే చూడండి, ఫుల్ వీడియోలోకి వెళ్దాము. ముందు నేను ఇక్కడ మీరు పచ్చి కార్న్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఉడకబెట్టిన కార్న్స్ తీసుకున్నాను. అవి ఇలాగా మీరు చేత్తోనన్నా వలుసుకోవచ్చు. నేను చాక్తో కట్ చేసేసాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంటే పెద్దవైతే, నేను చిన్న స్పూన్తో వేసానండి, అందుకే 3 స్పూన్స్ చిన్నదైతే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇందులో కారము, అలాగే కొద్దిగా పసుపు, జీలకర్ర రోస్టెడ్ పౌడర్ వేసాను. చూడండి, ఇక్కడ పసుపు వేసాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీరు రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ పెప్పర్ పౌడరు ఫ్రెష్గా క్రష్ చేసి వేస్తున్నానండి. మిరియాల పౌడరు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ కొద్దిగా సీజనింగ్ వేస్తున్నాను. మీకు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, సీజనింగ్ లేకపోతే. ఇక్కడ పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, ఆల్ హెర్బ్స్, అది వేసాను. మీరు ఇక్కడ ఇది లేకపోతే అవి స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇదంతా కార్న్స్ దానికి కార్న్ స్టార్చ్ పట్టినట్టు వేసి ఆయిల్ వేడి చేసుకుని మీడియం హీట్ మీద పెట్టానండి. అంటే బాగా హై మీద పెడితే మాడిపోతాయి. మీడియం మీద పెట్టాను. వేసిన వెంటనే కొంచెం కలపకుండా, దగ్గరికి అయితే కొంచెం దూరంకి పెట్టండి. ఇలా కలపకుండా. మనం కార్న్ స్టార్చ్ వేసాం కాబట్టి అంత ఏమీ తగలదు. ఫస్ట్ మీకు దగ్గరికి ఉన్నట్టు ఉంటుంది, కానీ మీరు కొంచెం చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. పిల్లలకి అప్పటికప్పుడు ఆకలి అన్నప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతే స్వీట్ కార్న్ మామూలుగా తినమంటే వాళ్ళు ఎప్పుడు మామూలుగా తినేలాగే ఉంటుంది. ఇలా కొంచెం ట్రై చేసి వెరైటీగా ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చేసిన తర్వాత నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తానండి, మా పాపతో పాటు. తనకి ఇంకా కావాలని అడిగింది. మళ్ళీ రెండోసారి చేశాను ఇది. చూడండి, బాగా క్రిస్పీగా, ఏది కూడా టచ్ అవ్వలేదు. చూడండి, వేరే వేరేగా సపరేట్గా వచ్చింది, దేనికి లేకుండా. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చిల్లీస్ కూడా లాస్ట్లో స్ప్రింకిల్ చేశాను. ఫ్రై చేసి గార్నిషింగ్ కోసం మీరు ఇక్కడ ఎలా కావాలంటే కర్రీ లీవ్స్ ఇలా వేసుకుని చేయొచ్చు. మా పాప అయితే దీంట్లో కెచప్ కావాలంది. దీంట్లో మనం కెచప్ వేసుకుని తినొచ్చు. మామూలుగా కూడా ఇది చాలా బాగుంది, కానీ కెచప్ వేసి పిల్లలకి కెచప్ అంటే ఇష్టం ఉంటుంది కదా, టమాటో కెచప్, అది వేసి చూడండి తనకి కదిపేసి ఇచ్చేసాను. తను ఒకసారి తిన్నాక మళ్ళీ రెండోసారి కావాలని అడిగింది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.